హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు బచ్చల కూర పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సినవి చూద్దాం. బచ్చల కూర, ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లిపాయలు, కొంచెం చింతపండు. ఈలోపు కడాయి పెట్టి నూనె వేడి చేస్తున్నాను. చూద్దాం నూనె వేడెక్కిందేమో. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడైతే ఇవి వేసుకుందాం, ఎండుమిరపకాయలు ఇవన్నీ. మంట తక్కువ చేసుకుందామండి, కొంచెం సిమ్లో పెట్టుకుందాం. సన్న మంట మీదనే వేయించుకున్నామండి మిరపకాయలు, లేదంటే మాడిపోతాయి. చూసారు కదా, మిరపకాయలు అయితే వేగిపోయాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు బచ్చల కూర వేసుకుందాం. ఉడుకుతుంది కదండి. బచ్చల కూర ఉడికేలోపు మనం ఇవి ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకున్నామండి. కొంచెం కల్లుప్పు తీసుకున్నాను, కొంచెం కల్లుప్పు, ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టేద్దాం. చూసారు కదా, ఉడికిపోయింది బచ్చల కూర అయితే. అంత బచ్చల కూర తీసుకుంటే ఎంత కొంచెం అయిందో చూడండి. సో ఉడికితే అలాగే అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనిచ్చాక మిక్సీ జార్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఎండుమిరపకాయలు అయితే మిక్సీ పట్టాను. ఇప్పుడు ఈ బచ్చల కూర చల్లారిపోయిందండి. ఇందులో వేసేసుకుందాం. జార్లో వేసాను. కొంచెం చింతపండు కూడా తీసుకుందామండి. కావాలంటే కొంచెం వాటర్ లైట్గా పోసుకుందాం, చాలు. పచ్చడి రెడీ అయిపోయిందండి. బౌల్లో కూడా తీసుకున్నాను. చూసారు కదా, బాగుంది. వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చట్నీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం వేడి అన్నంలోకి తీసుకుందాం. మిక్సింగ్ చేసుకొని తింటే బాగుంటుందండి. కావాలంటే మీరు ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.